అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే, భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళేమో శిఖరాగ్ర సమావేశాలు పెడుతున్నారు, ఎన్నికల శంకారావం అంటున్నారు, మొత్తం పొత్తు ఒక సీట్లు పంపకాలు కూడా ఎవరెన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు, ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా నిన్న మీటింగ్లో ఫైనల్ అయిపోయినాయని చెప్తున్నారు. ఒక పక్కేమో పురంధరేశ్వరి గారేమో మేము జనసేనతో పొత్తులో ఉన్నామని ఆవిడ అంటున్నారు. ఇది కొంత కన్ఫ్యూజింగ్గా లేదు మీ పార్టీ శ్రేణులకి? ఇదేంట్రా బాబు, మనమేమో జనసేనతో పొత్తు అని చెప్తున్నాం, జనసేన ఏమో అక్కడ ఆల్రెడీ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేదు, ఇంకా ఎలక్షనే మిగిలింది. మనవాడు ఇప్పుడు కిరణ్ కూడా శంకారావం ఊదేశాడు ఇప్పుడే. సో ఏంది మీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి మిత్రులకి నమస్కారాలు. శంకారావం రాష్ట్ర ప్రజలు ఎప్పుడో ఊదేశారన్న. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల శంకారావాన్ని వారు ఏ రోజో మోగించడం జరిగింది. ఆ శబ్దానికి తాడేపల్లి ప్యాలెస్ లో నుండి జగన్మోహన్ రెడ్డి గారికి మా మిత్రుడు కిరణ్ చెప్తున్నాడు ఎల్లు నుంచి నిద్ర రాదని. ఎప్పటి నుంచో నిద్ర పోవట్లే. ప్రజల సంకారానికి ఆ తాడేపల్లి ప్యాలెస్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, తన పదవి ఇంకా ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ గంటలు ఉండదు, ఏ రోజైనా పదవి పోతుంది. ఆ భయంతో నేను గలుపుతున్నాడు. మేకపోతే గంభీరం ఉంటారు మామూలుగా, మనకు పాతకాలంలో సాగుతుంది. అట్లా వారు ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రజలు ఎప్పుడో శంకారావాన్ని పూరించడం జరిగింది. ఇంకా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు కలిసారు. ఎస్, వారిద్దరూ మిత్రపక్షంగా ఉన్నారు, వారు కలిసి మాట్లాడుకునే దాంట్లో తప్పు లేదు, దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ మా రాష్ట్ర అధ్యక్షురాలు ఈ రోజు కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ నేను వదిలేస్తున్నాను, భారతీయ జనతా పార్టీతో నాకు పొత్తు లేదని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. కాబట్టి మా అధ్యక్షురాలు గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, మేము పొత్తు జనంతో జనసేనతో ఉన్నాము అని చెప్పి. కాబట్టి దీంట్లో ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మా జాతీయ పార్టీ ఈ పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో. ఆందోళన ఎవరికి లేదు. ఆందోళన ఎంత ఉంటుంది ఏంటి అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ లేకపోతే ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా కాదండి, ఇది ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. ఈ విచిత్రమైన పరిస్థితి కాదు. ఇప్పుడు కాదు భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి చెప్తున్నా. A = B, B = C అయినప్పుడు A = C అవ్వాలి కదా. మినిమం 2AB కూడా అవుతుంది కదా. 2AB కాదు, 2AB అవ్వదు అక్కడ. A = B అంటే జనసేన తెలుగుదేశం, జనసేన బీజేపీ, అప్పుడు టీడీపీ బీజేపీ కూడా అవ్వాలి కదా. అట్లా అవ్వడం లేదు. మీరు మొత్తం లెక్కలనే మార్చేస్తున్నారు, ఫార్ములాస్నే మార్చేస్తున్నారు. ఈ జనసేన క్యాడర్కి కొంత కన్ఫ్యూజన్ ఉంది. నా అనుమానం జనసేనకి ఏం కన్ఫ్యూజన్ లేదు. నా అనుమానం వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నట్టుగా కనపడుతుంది, బయటకు అర్థం కావట్లేదు. మాకు కూడా ఏం కన్ఫ్యూజన్ లేదన్నా. మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా దీని మీద ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర శాఖ జాతీయ నాయకత్వానికి అనుగుణంగా మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర ప్రజలు పడుతుంటే ఇబ్బందుల్ని దృష్ట్యా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ మంచి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి రాబో రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఈరోజు రాసుకోండి, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండరు. తాడేపల్లి ప్యాలెస్ని ఖాళీ చేసి వారు ఎక్కడికి పోతారో తెలియదు, మాకైతే తెలీదు. వారు ఇక్కడ ఉంటే సంతోషం, ఇక ఎక్కడ ఉంటారో మాకు తెలీదు. కానీ ప్రజలు మాత్రం ఈ రోజు కూడా నేను ఢిల్లీ నుంచి దాదాపు వారం నుంచి ఈరోజు తిరుపతికి వస్తే ఉదయం నుంచి వార్డులో పర్యటిస్తుంటే ఎక్కడ పోయినా సరే శాపనార్థాలు, తిట్లు, ఏందన్నా ఈ ప్రభుత్వం. ఎందుకంటే మాది ప్రధాని మోడీ గారిది సంకల్పయాత్ర జరుగుతోంది. అక్కడ వెళ్తే ప్రజలతో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటే బాధపడుతున్నారు. అసలు మీరు నమ్మరు, ఫీడ్బ్యాక్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు, పక్కన చెప్తున్నారు, అన్న మీరు ఈ రోజు వింటున్నారు, మేము ఎప్పటి నుంచే వింటున్నాం ఈ ఫీడ్బ్యాక్. కాబట్టి మాకైతే నమ్మకం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద మాకు నమ్మకం లేదు. ప్రజలు ఆ విశ్వాసానికి రావడం జరిగింది. కాబట్టి ఈ పొత్తులు ఎత్తులు అంతా ఇంకా కొద్ది రోజుల్లో అన్ని మీకున్నటువంటి అనుమానాలు, ప్రజలకున్నటువంటి అనుమానాలు తొందరలోనే సమసిపోతాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఆ మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మాత్రం మంచి రోజులు వస్తాయని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటున్నా. మంచి రోజులు వస్తాయనేది ఎట్లాగూ బయట కనపడతా ఉందిలే, క్లియర్గానే కనపడుతూనే ఉంది. కాకపోతే ఆ మంచి రోజుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచి రోజులు ఉండవు కదన్నా.
జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచి రోజులు ఉండవు కదా వెంకటకృష్ణ. కాబట్టి వారి పాలన ఉండదని చెప్పి గట్టి విశ్వాసంతో చెప్తున్నారు. రైట్ జీవిరెడ్డి గారు, నిన్నటి మీటింగ్